వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. చర్లపల్లి ఈసీ నగర్లో సెల్ టవర్ ఏర్పాటుపై కాలనీవాసుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాలనీ మధ్యలో టవర్ నిర్మాణం వల్ల రేడియేషన్ ప్రభావంతో ఆరోగ్య సమస్యలు వస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 4-5 రోజులుగా నిరసనలు కొనసాగిస్తూ టవర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్క్ సమీపంలో టవర్ ఉండటంతో వృద్ధులు, చిన్నారులకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. కాలనీ అధ్యక్షులు వెంటనే తీసేయాలి. ఆడొద్దు 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 సెల్ టవర్ తక్షణమే తీసేయాలి. సెల్ టవర్ తక్షణమే తీసేయాలి. సెల్ టవర్ తీసేయండి. మేము ఆడుకోనికి గ్రౌండ్ కోసం తీసేయండి. నా పేరు కడియాల రాకేష్ కుమార్. ముఖ్యంగా కాలనీ ప్రజాప్రతినిధులకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ సెల్ టవర్ గత 4 రోజుల నుంచి వచ్చిన సమస్య ఇది. మాకు ఎన్ని పనులు పెట్టుకొని కూడా ఇలాంటి రేడియేషన్ ఉన్న టవర్లు ఇట్లాంటి కాలనీ ప్రెమిసెస్లో ఇన్స్టాల్ చేయొద్దని గత సంవత్సరాల కొద్దీ మేము ఫైట్ చేస్తున్నాము. ఎప్పుడు ఇంతకుముందు లేని అధ్యక్షతలో లేనిది ఈ శ్రవణ్ కుమార్ గౌడ్ వచ్చినప్పటి నుంచి ఇవన్నీ కావాలని ఛాలెంజ్గా తీసుకొని మాది రాజకీయం, మా ఇష్టం, మేమేం చేస్తే నడుస్తుంది అనే పెట్టుకొని మనసులో పెట్టుకొని ఏదో చేస్తున్నారు. అంతా ఇది ఎవరెవరితోనో కుమ్మక్కయి మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటున్నారు. ఇక్కడ అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. దాదాపు ఇంటింటికి ఒక పేషెంట్ ఉంటుంది ఇక్కడ. ఇది అసలు నిర్మించడం అనేది ఇట్లాంటి ప్రదేశాల్లో కరెక్ట్ కాదు. సాయంకాలం సమయంలో పార్కులో అందరూ చిన్న చిన్న పిల్లలు, వృద్ధురాలు అందరూ ఇది వార్మప్ చేయడానికి కానీ వాకింగ్ చేయడానికి కానీ అందరూ వస్తుంటారు. గత ప్రెస్ మీట్లో కూడా మేము ఇవన్నీ మాట్లాడినాము. వాళ్ళ కొడుకు ప్రెసిడెంటా, ఆయన ప్రెసిడెంటా నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ మీకు ముఖ్యంగా చెప్పదలుచుకుంటుంది ఏంటంటే వీళ్ళే డయాలిసిస్ పేషెంట్ పక్కన ఇల్లండి. వీళ్ళు సీనియర్ సిటిజన్స్ దాదాపుగా ఒక 25 నుంచి 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు. ఈ కాలనీ ఏంటంటే మొన్న రీసెంట్ గా మన శ్రీదేవి మేడం గారు శాంక్షన్ తో వాళ్ళ చొరవతో కాలనీ అనేది గార్డెన్ అనేది మొన్న ప్రారంభమైంది. ఇది ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మేము టవర్స్ అనేది మేము చెప్తున్నాము. మేడం ఈ డయాలసిస్ పేషెంట్ మేడం వీళ్ళు రోజు ఏంటంటే వారంలో ఒక్కసారి వస్తూనే ఉంటారు. వీళ్ళు ఇట్లాంటిది డైలీ వెళ్తూనే ఉంటారు. వీక్లీ త్రీ టైమ్స్ వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఇలాంటి ప్రదేశాల్లో ఇట్లా టవర్లు అనేది పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేది అనేది చాలా తప్పు, దుర్మార్గం. మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పినాము. ఇప్పుడు చెప్తున్నాను. శ్రవణ్ కుమార్ బాబాయ్ అంటుండే ఆ విలువ ఓడగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు శ్రవణ్ అంకుల్ గారు ఇలాంటి టవర్లు నిర్మించకండి, మేమనుంటే మీరు ఇంటరాక్ట్ కావాలి. ఇప్పుడు అడుగుతున్నాను, మీ కొడుకు ప్రేమ్ ప్రెసిడెంటా, నువ్వు ప్రెసిడెంటా? ప్రేమ్ గాడు ఒక 420 దొంగ లంగాడు. వాడు మా బాబాయిని ఎలా ముక్కు నేలకు రాయమంటాడు మాంకాలమ్మ గుడికాడ. వాడి నౌకత ఎంత? వాడు కార్లు తీసుకొని అలా జమ్మిగడ్డ దగ్గర కార్లు తీసుకొని రెంట్కి తీసుకొని పోతున్నా అని చెప్పి ఎన్నో వదిలేసి వస్తాడు. పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే నేను చాలా మాట్లాడాల్సి వచ్చు. వీడు ఇండస్ట్రియల్లో ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకొని పోయిన దొంగ, వీడి పచ్చి దొంగ. వీడు కుషావాడ పిఎస్ లా వీడిని స్లేట్ వేసుకొని వీడు దిగిండు దొంగ లెక్క. వీడు ఫోటో పెట్టుంటది ఇప్పుడు క్రైమ్ లో కూడా. వీడు వాంటెడ్ లిస్ట్ లో ఉన్న దొంగ. వీడు మాంకాలమ్మ గుడికాడ మా బాబాయిని పెద్ద మనిషిని ఇప్పుడు చెప్తున్నా, మీ డాడీ కాదు మీ తాత వచ్చినా కూడా కడియాల జనార్దన్ అని పేరు పెట్టే మొగోడు ఇంతవరకు చెర్లపిల్ల ఉట్టలేడు. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు మా అంకల్ గోమ గుడికి నేను వస్తున్నా, నువ్వురా. నేను మా బాబాయిని తీసుకుని వస్తున్నా, నువ్వు నీ అయ్యని తీసుకొని రా. నీ అయ్య కమిటీ వాళ్ళ ఎంత పైసలు పెట్టినామో, ఎంత కమిషన్ తీసుకున్నాడో, మా బాబాయ్ ఏడా కమిషన్ ఏమి ఇల్లెట నిర్మాణించిండో 2 మాంకాలమ్మ గుడిలో పచ్చి బట్టలతో జొర్రుదాం రా. రే ప్రేమగా చిల్లరగా 420 నా కొడుకు. అరే ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే మొత్తం నీ చిట్టా ఇప్తా. ఇప్పుడు నేను సవాల్ ఇస్తున్నారా నీకు? ఇదే చెర్లపల్లి బస్ స్టాప్ లో ఇప్పుడు చెప్తున్నా, రేపు సండే రోజు టైం తీసుకోరా. నేను చెప్తున్నా, నువ్వురా ఇంకెవరన్నా తీసుకొచ్చుకో, ఇద్దరం బ్లడ్ టెస్ట్ చేయించుకుందాము. నా బ్లడ్ తీసుకున్నాం, నీ బ్లడ్ తీసుకున్నాం. ఇద్దరు ఇట్లా డ్రగ్ అడిక్ట్ ఎవరు డ్రగ్ అడిక్ట్ అయితే వాడు జైలు పోనీకి సిద్ధం రా. చెప్తున్నా నా సవాల్ నువ్వు స్వీకరించాలి. అరే ప్రేమగా చిల్లర రాకూడదు. అరే సాటుగా ప్రెస్ మీట్ లో ఒక్కడిని మైకులు కార్లో పెట్టుకొని వాళ్ళతో వీడియోలు తీపించుకోవడం కాదురా. చెప్తున్నా, వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే నువ్వు అరే ఇవాళ చెప్తున్నారా, నీ ఇల్లు ఒకటిరా, నీ ఇల్లు బూడిదిల్లు ఒకటి, మొత్తం బూడిదైపోతావు బిడ్డ. నాది కడల కాంది అని వచ్చిందనుకో మొత్తం. అరే ఇప్పుడు నీ ఇంటి మీకు రావాలంటే 1 నిమిషం పట్టదు నాకు. వ్యక్తిగతంగా నువ్వు నాతో పెట్టుకోవాలనుకుంటే తట్టుకోలేవు బిడ్డ. నీ పేరు నీ కాదు,
నా చెప్తున్నా నీ అవకాశం కాదురా నాదే నా బాబాయ్ అని అంత అవకాశం కాదు నీది మాంకాలమ్మ గుడికాడ రాయమంటావరా కమిటీ వల్ల మీ కమిషన్ ఎంతరా మీ ఇల్లు ఎట్లా నిర్మాణించురా మన రినోవేషన్ ఎట్లా చేసుకుర్రా నువ్వు నీ అయ్యాన్ని తీసుకొనిరా నేను మా బాబాయ్ని తీసుకొని వస్తా ముగ్గురం కలిసి పోదాం దారా నలుగురం కలిసి పోదాం మాంకాలమ్మ గుడికాడను ఇంకా దుర్గమ్మ గుడికాడను ఏ గుళ్ళైనా పచ్చి బట్టలు వేసుకొని జరుగుదాం మాంకాలమ్మ గుడి ఏడైతాడా మొక్కునేలకు రాసాం రా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను పర్సనల్ గా వాడు నన్ను నిన్న మాట్లాడింది కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తున్నా సార్ నేను అసలు కాలనీకి సంబంధించిందే మాట్లాడుతున్నాను ఇప్పటి కూడా నేను కాలనీ కోసం ఫైట్ చేస్తున్నాను నాకు వ్యక్తిగతంగా ఎలాంటిది మాట్లాడాల్సిన అవసరం లేదు వాడు ఎట్టి పరిస్థితిలో ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు వాడు చాలా వేరేగా మాట్లాడుతున్నాడు వాడు చిల్లరగా వాడి అలా నేను కొట్లాటలు చేసుకుంటే నేను తిరిగినా నేను చిల్లరగాని కాదు ఇవాళ నువ్వు చిల్లరగానివి 420 నా కొడుకువి నువ్వురా ఇవాళ నువ్వు అరా మా గురించి మాట్లాడడానికి అవకాశం అరనిది ఇదే చెప్పాలనుకుంటున్నాను ఇప్పటి కూడా నేను పెద్దలందరిని ఒకటే మొక్కుతున్నాను ఇలాంటి టవర్స్ అనేది గతంలో కూడా ఎప్పుడు లేదు ఇప్పుడు కూడా ఇది అనేది పెట్టడం సరికాదు ఇది తొందరగా సరైన నిర్ణయం తీసుకోని ఇది ముందుకు వెళ్లాలని కోరుతున్నాము మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వారి దృష్టికి కూడా తీసుకెళ్లాము కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర దృష్టికి తీసుకెళ్లాము మొత్తం తీసుకెళ్లాము మేము ఇంకా మేడం మన శ్రీదేవి మేడం గారు కార్పొరేటర్ మా స్థానిక సంస్థ కార్పొరేటర్ దగ్గర కూడా తీసుకెళ్లాము ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా తీసుకెళ్తాము లోకల్ పిఎస్ కమిషనర్ సార్ లెటర్ ఇచ్చాము లోకల్లో కూడా సిఐ గారు కూడా విన్నపం ఇచ్చాము మేము ఇచ్చాము కూడా మేము మొత్తం ఇచ్చాము దయచేసి ఇలాంటి సెల్ ఫోన్ రేడియేషన్ టవర్స్ ఇలాంటిది వెయ్యొద్దు యాక్చువల్ గా ఉన్న రూల్స్ ఏంటంటే ఎవరికైనా పర్మిషన్ ఇస్తారు జీవో ప్రకారం ఎవరికైనా పర్మిషన్ ఇస్తారు ఎక్కడైనా కానీ అందులో క్లాజ్ ఏంటంటే వాడు చదువుకోవాలి ఇల్లిటరేట్ లెక్క వాడు మాట్లాడద్దు మేము ఎడ్యుకేటెడ్ కాబట్టి వాడి లెక్క కాలేజీలకు పోమంటే డబ్బలు వేసుకొని పైసలు జమ చేసుకొని తిరగలేము మేము ఎడ్యుకేటెడ్ గా మాట్లాడుతున్నాం ఇప్పుడు కూడా అది దాంట్లో క్లాజెస్ ఉంటాయి ఆ క్లాజెస్ ఏంటంటే నిర్మించుకోవచ్చు కానీ ఏ అపోజిషన్ లో ఎవరు అబ్జెక్షన్ చేసుకోకుండా ఒక్కటి కాదు 10 కూడా నిర్మించుకోవచ్చు అది కాలనీ అపోజ్ చేస్తుంటే అది వేయొద్దు అది మేము చెప్పాలనుకుంటున్నాం వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరు జోక్యం చేసుకున్నారు ఇంట్లో ఆడపిల్ల వాళ్ళ చెల్లె మా చెల్లెతో సమానం ఆమె మా ఇంటి చెల్లెలాగా మేము ఇప్పటివరకు కూడా మాట్లాడొద్దు అనుకున్నాము ఆమె పేరేందో నాకు తెలియదు చెల్లె మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఆమె కూడా చాలా మాట్లాడుతుందంట ఇప్పుడు కూడా నేను చెప్పాలనుకోవట్లేదు ఆమె చెల్లెకి కూడా అలాంటిది మాట్లాడొద్దమ్మా ఏమన్నా ఉంటే మెసేజ్ చేస్తున్నాం అంటే అలా మెసేజ్లు ఎక్కడికో దారి తీస్తాయి ఎందుకంటే మీరు మెసేజ్ చేయడం మేము మెసేజ్ చేయడం అది ఎక్కడికో దారి తీస్తుందమ్మా నువ్వు ఆడికి పిల్లవు మాకు కూడా చెల్లెలాంటి దానివి అలా మాట్లాడొద్దమ్మా ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాము మీ డాడీ కాలనీ ప్రజాప్రతినిధి కాబట్టి శ్రవణ్ కుమార్ గౌడ్ అంకుల్ ప్రజాప్రతినిధి కాబట్టి ఆయనతోనే మేము మాట్లాడతాము మీరు ఎక్కడోళ్ళు ఫ్యామిలీ ఇన్వాల్వ్ కావద్దమ్మా మీ అన్నయ్యకు కూడా చెప్పుకోండి అమ్మా ఓకేనా రైట్ నమస్కారం